చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో చైనాలో ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామిక్ ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయనే దాని గురించి వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ప్లీనం అనేసి ఒక మీటింగ్ని ఎప్పటికప్పుడు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో ఎకనామిక్ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తుంది చైనా అనే అంశాన్ని వాళ్ళు తన ప్లేనరీ లాంటిదన్నమాట, ప్లీనం అనేది దాంట్లో వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా ఆర్థిక వ్యవస్థ చాలా దారుణమైన ఇబ్బందులు పడుతోంది అనేసి వాళ్ళు ఒప్పుకున్నట్టు ఈ సిపిసి ఓపెన్గానే ప్రకటన చేసింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిసిపి జనరల్గా ఇట్లాంటి అంశాలు బయటకు వదలరు. అక్కడ మీడియా ఉండదు, మీడియా కూడా మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, అది ఏం చెప్తే అదే. అట్లాంటిది వాళ్ళే ఓపెన్గా మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, మా దేశంలో ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం మేము అనే విషయాన్ని ఓపెన్గా ఒప్పుకున్న పరిస్థితి. రీసెంట్గా చైనాలో ఇంకో విషయం వెలుగు చేసింది. చైనాలో వెలుగు చూసి ప్రపంచాన్ని వాడికి ఇచ్చిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త జాంగ్ యొంగ్జెన్ రీసెంట్గా సొంత దేశ అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాను పనిచేస్తున్న ల్యాబ్ నుంచి ప్రభుత్వం ఆయన వెళ్ళగొట్టింది. దీంతో అదే ప్రయోగశాల ఎదురు ఆయన నిరసనకు దిగారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవడంతో చైనా సర్కార్ దిగొచ్చింది. మరమ్మతుల నెపంతో తనని తన బృందాన్ని ప్రయోగశాల నుంచి బయటికి వెళ్ళేలా చేశారు ప్రభుత్వం వాళ్ళని. వైరాలజిస్ట్ యాంగ్ జగన్ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా వెబోలో పోస్ట్ చేశారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆదివారం నుంచి ల్యాబ్ వెలుపలే కూర్చుని నిరసన చేపట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ పోస్ట్ని ఆయన తొలగించినప్పటికీ ప్రయోగశాల బయట ఆందోళన కొనసాగుతున్న దృశ్యాలు మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో జాంగ్ తాజాగా మరో పోస్ట్ చేశారు. తమను ల్యాబ్లోకి తిరిగి అనుమతించినట్టు వెల్లడించారు. ఇట్లా అనేక విషయాల్లో చైనా ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ అవుతూ వచ్చింది. కోవిడ్ తర్వాత చైనా యొక్క నిజస్వరూపం బయటపడింది. దానికి తోడు భారతదేశం ఏం చేసిందంటే మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్కువగా తెరల మీద తీసుకురావడం, జనాల్లోకి తీసుకెళ్లడంతో చైనీస్ వస్తువులకు సంబంధించినటువంటి మీకు ఈ డిమాండ్ అనేది విపరీతంగా తగ్గిపోయింది గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో. దాంతో చైనా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎనర్జీ సోర్సెస్ అనేవి చైనాకి తగ్గిపోతున్నాయి. దీంట్లో భారత్ కూడా అంటే భారత్ నాశనం చేయబోయి వాళ్ళు నాశనం అయినట్టుగా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయ్యింది.